All. Now, today I am going to tell about why self-respect is important. Self-respect in sense respecting your own soul, the soul which is created by the God. So, what His desire is to live according to Him. Where does God and God principles locate? God and God true words are there in Bible, Quran, Bhagavad Gita. Okay, so what human being are supposed to do? He is not supposed to look at his own situations. He have to focus on what God has, God and God principles. తెలుగులో మాట్లాడు. ప్రతి మనిషికి ఆత్మాభిమానం అనేది చాలా ఇంపార్టెంట్. ఆత్మాభిమానం అంటే ఆత్మని కాపాడడం. ఆత్మనిచ్చేది ఎవరు? దేవుడు. ఆయన కోరిక ఏంటి? మనిషిని ఆత్మ దేవుడి దగ్గర నుంచి వస్తుంది. అది శరీరంలో కలుస్తుంది. ఆ గమ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మ రిటర్న్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. వాడు చేసే పనుల బట్టి వాడు స్వర్గానికి నరకానికి రెండింటికి వెళ్తాడు. లేనట్లయితే పరలోకంకి లేదంటే నరకానికి వెళ్తాడు. ఇలా బైబిల్లో, భగవద్గీతలో, ఖురాన్లో రాయబడింది. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే దేవుడిని నమ్మినారో ఆత్మని కాపాడుకోండి. మీ ఆత్మ ఒకలా సిచ్యువేషన్స్ ప్రకారంగా పరిస్థితుల ప్రభావం వల్ల ఒకలా అలా ఖరాబ్ అయినట్లయితే దయచేసి మీరందరూ మీ ఆత్మని బాగు చేయడానికి దేవుడిని విన్నపం అడగండి. హిందూ, ముస్లిం, ఆంధ్ర, తెలంగాణ, ఇండియా, పాకిస్తాన్, పెద్దోడు, చిన్నోడు, మంచి మాట అంటే మంచి అంటే దేవుడు కనుక చెప్పడానికి ఎవరు చెప్పినా వినాలి, అర్థం చేసుకోవాలి, 10 మందికి పంచాలి. అదే దేవుడి కోరిక. ఇది అసలైన లాభం. ఆత్మాభిమానం అంటే దేవుడి మాటని కాపాడడం. దేవుడి మాట వద్దు అన్నప్పుడు ఆత్మ చనిపోయినట్లయితే మనిషి బతుకున్నా చనిపోయినట్టే కనపడుతుంది. ఆయనకి జీవితంలో శాంతి సమాధానం ఉండవు. ఎందుకు పుట్టామో, ఎందుకు బతుకుతున్నామో, ఎందుకు చస్తున్నామో కూడా వాళ్ళకి తెలియదు. ఆత్మ అనేది శరీరంలో ఉంటుంది అని అందరికీ తెలుసు. కనుక శరీరంని ఖరాబ్ అవుతుంది పరిస్థితుల ప్రభావం ప్రకారంగా అన్నట్లయితే దేవుడిని విన్నపం చేయాలి. చేసినట్లయితే దేవుడు శాంతి సమాధానము కాకుండా అన్నీ చేయగలుగుతుంది. నేను దేవుడి బిడ్డని కనుక నేను చేసే చిన్న ప్రయత్నము మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి. 10 మంది జీవితాలని, 10 మంది ఆత్మలను కాపాడాలి. మదర్ తెరీసా కూడా అదే అడుగుతుంది. జీవితం ఇచ్చింది ఎందుకంటే 10 ఆత్మలకి, 10 కాదు, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు దేవుడు ఒకటే ప్రశ్న అడుగుతాడు, ఎంతమంది ఆత్మలకు నువ్వు సేవ చేసావు అని. అవి ఎంతమందికి సేవ చేసినట్లయితే దేవుడు మీ ఆత్మకి సేవ చేస్తాడు. ఆమె చలో.